విజయవాడ ప్రజలు దారుణాతి దారుణంగా ఇబ్బందులు పడుతుంటే, ఒక పక్క జనాలు ఇబ్బంది పడిపోతుంటే, రాజకీయం ముఖ్యమైపోయింది. వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు చేశారని, టీడీపీ వాళ్ళేమో వైసీపీ చేశారని ఒకరికొకరు విమర్శ చేస్తున్నారే తప్ప, అవతల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సకాలంలో వాటర్, ఫుడ్ ఫెసిలిటీ అందించే మార్గం తొందరగా చేయలేకపోయారు. ఇలా రాజకీయమే ముఖ్యమైపోయింది తప్ప బయట ఇబ్బంది పడుతున్న జనాలని పట్టించుకునే పరిస్థితులు లేదనే స్పష్టంగా అర్థమైంది. పైపెచ్చు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కేవలం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వల్లనే ఈ వరదలకు జనాలు వరద ముప్పుకు గురయ్యారు అని ప్రకటించారు. అలా ఏదైతే గతంలో కానీ ఇలాంటి వరదలు చూశారు సింగనగర్ ప్రజలు, అది చూసినప్పుడు ముందుగానే హెచ్చరికలు జారీ చేసి ఏదైతే హెచ్చరికలు జారీ చేసే కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు కదా. లాస్ట్కి ఏదైతే దగ్గరకు వచ్చినాయి ఇంకా ఇల్లు మునిగిపోతున్నాయి అనే టైంలో కానీ ప్రభుత్వం దాన్ని ప్రకటించలేకపోయింది, దానికి తగు చర్య తీసుకోలేకపోయింది. దీనికి వైసీపీ ప్రభుత్వం మీద నిందలేయడం ఎంతవరకు కరెక్ట్? టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవానికి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, పైన గండిపడే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరికలన్నీ ఇచ్చుంటే జనాలు కొంచెము మేలుకోనుండి సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి తగు జాగ్రత్తలన్నా తీసుకునేవాళ్ళు. అలా కాకుండా జనాలే స్వయంగా ఇలా నీళ్ళు వచ్చేస్తున్నాయని ప్రకటించినా కానీ, కొంతమందికి ఫోన్లు చేసినా కానీ స్పందించకుండా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం. పైపెచ్చు ఏదైతే సింగనగర్కి సంబంధించిన నాయకులు ఉన్నారో నాయకులు కానీ దగ్గరికి పోయే పరిస్థితి లేకుండా ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు తాత్కాలికంగా దగ్గరున్న వాళ్ళకి అందించడము ఏదో తాత్కాలికంగా చేశారు తప్ప, లోపల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ముసలోళ్ళు కానీ, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, వాళ్ళందరికీ ఫుడ్ అందించే సౌకర్యం లేకపోయింది. 1, 2 పెట్టి ఏదైతే మెయిన్ సెంటర్లో పెట్టి అందిస్తే ఏమాత్రం అందించినట్టు? మొత్తానికి రాజకీయం ముఖ్యమైపోయింది తప్ప, ఏదైతే జనాలను ఆదుకుందామో, జనాల దగ్గరికి పోదామో, ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుందామని చర్యలు తీసుకునేది లేకుండా పోయింది. అవునా కదా? ఇప్పుడేమో వైసీపీ ఏమో టీడీపీ పార్టీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది, ముందుగానే ప్రకటించలేదు. అది వాస్తవమే కదా. ముందుగానే ప్రకటించిన కంటే కొంచెమన్నా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు, కొంచెం ఇబ్బంది లేకుండా పోయేది కదా. ఏ కాడికి ఇళ్ళల్లోకి వచ్చి మొత్తం విధ్వంసం సృష్టించే దాకా చర్యలు తీసుకోలేకపోతే దానికి కారణం ఎవరవుతారు? మొత్తానికి ఇది కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. పైపెచ్చు ఇదంతా జరిగిన తర్వాత బాధితులకి సకాలంలో ఏదైతే నీరు, మాకు ఫుడ్ కానీ అవసరం లేదు, నీళ్ళన్నా అందియండి, నీళ్ళ కన్నా మాకు ఇబ్బంది అయిపోతారో, మా పిల్లలు 3 రోజుల నుంచి కనీసం పాలు కానీ లేవు, నీళ్ళు కానీ లేవు, కనీసం మాకేం అవసరం లేదు, నీళ్ళు అందించమని ఎంతో బాధలుగా అల్లాడిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళకి సరఫరా చేశారే తప్ప, లోపల వీధుల్లో గొంతుల్లో ఉండే వాళ్ళ దగ్గరికి పోలేక కనీసం వాళ్ళకి అందించే దిక్కే లేదని తెలుస్తుంది, అర్థమవుతుంది. పైకి పటారం లోన లోటారం లాగా పైకి సోటా పుట్టుగా చేసి లోపల జనాలు ఉండరు, వాళ్ళని ఆదుకునే నాదుడి లేకుండా పోయింది. పైపెచ్చు రాజకీయం ఒకటే ఇదైపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు దిగారు, వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు దిగారు, నెలలేక దిగారు అనుకున్నారు. ఇవన్నీ దిగే కంటే ముందే దీన్ని హెచ్చరికలు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. జనాలు కనీసం మైకి పెట్టో ఇలా జరుగుతుంది, ఇలా వస్తుంది, ఇలా ఇబ్బందికి గురి చేస్తారు, ఇలా ఇబ్బందికి గురవుతారు, ముందు జాగ్రత్తలు పాటించండి, కనీసం హెచ్చరికలన్నా ప్రకటించంటే ఈరోజు ఇంత ప్రమాదం జరిగేనే కాదు.